మీ డాక్టర్ అనిల్ కారంపూడి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, సేవ్ హాస్పిటల్. ఈరోజు మనము ఇంజురీస్లో అంటే ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కానీ లేదంటే ఇంట్లో కింద పడి ఫ్రాక్చర్స్ అయినప్పుడు కానీ చేయవలసిన ఫస్ట్ ఎయిడ్ గురించి తెలుసుకుందాము. సో మనం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో చాలాసార్లు మనం చూస్తుంటాము. అవగానే పేషెంట్ అందరూ గుమిగూడి పేషెంట్ని ఇబ్బంది పెట్టడము, అంటే దెబ్బ తాకిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇది చేస్తుంటాము. ఫస్ట్ పేషెంట్ చాలా కూల్గా ఉండాలి, కూల్గా పెట్టాలి. ఎందుకు అంటే కూల్గా ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది, బీపీ అనేది తగ్గుతుంది. దానివల్ల బ్లడ్ లాస్ అనేది ఒకవేళ ఇంటర్నల్గా బ్లీడింగ్ ఏదైనా అయ్యి ఉన్నా లేదంటే ఎక్స్టర్నల్గా బ్లీడింగ్ అయ్యి ఉన్నా కానీ ఆ బ్లడ్ లాస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అంటే ప్రెషర్గా బ్లడ్ రాదు, తక్కువ ప్రెషర్లో వస్తుంది. రెండోది ఏంటంటే ఒకవేళ బోన్ కానీ అంటే ఈ హ్యాండ్ కానీ లెగ్ కానీ ఇది బెండ్ అయినట్టు కనిపిస్తే దాన్ని స్ట్రైట్గా లాగడానికి ప్రయత్నం అస్సలు చేయొద్దు. మూడోది ఏంటంటే వీలైనంత వరకు అక్కడ ఏదైనా క్లాత్తో కానీ దేంతో కానీ కంప్రెస్ చేయండి, అంటే చుట్టేసేయండి. దానివల్ల ఏంటంటే ఫర్దర్ బ్లీడింగ్ ఏదైనా ఉంది అని అంటే అది ఆగిపోతుంది. ఒకవేళ బ్లీడింగ్ ఏదైనా కనిపిస్తుంది, ఎక్స్టర్నల్గా బ్లీడ్ అవుతుంది అని అంటే ఒక క్లాత్ తీసుకొని దాన్ని చాలాసేపు కంప్రెషన్ ఇచ్చి పట్టుకోండి, దానివల్ల బ్లీడింగ్ అనేది ఆగిపోతుంది. వీలైనంత వరకు ఏదైనా స్ప్లింట్ తయారు చేయండి, అంటే ఈ న్యూస్ పేపర్ ఫోల్డ్ చేసి కానీ ఏదైనా కార్డ్బోర్డ్ ఉంది అంటే కార్డ్బోర్డ్ ఎనీ హార్డ్ స్ట్రక్చర్ని తీసుకొచ్చి దాంతోపాటు క్లాత్ చుట్టేస్తే అది ఆటోమేటిక్గా స్ప్లింటింగ్ ఎఫెక్ట్ వస్తుంది దానికి. సో ఫర్దర్ పెయిన్ అనేది తగ్గుతుంది. నాలుగోది ఏంటంటే వీలైనంత వరకు ఐస్ ప్యాక్స్ పెట్టండి అక్కడ. ఒకవేళ ఇంట్లో ఇంజురీ అయింది అని అంటే ఐస్ ప్యాక్స్ అప్లై చేయండి, దీనివల్ల కూడా బ్లడ్ లాస్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ చేయాల్సింది ఎమర్జెన్సీకి కాల్ చేయాలి, నియర్ బై ఆర్థోపెడిక్ సర్జన్కి రెఫర్ చేయాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పేషెంట్ని కామ్గా ఉంచడం. థ్యాంక్ యూ.